క్యాస్ట్ ఇన్ ఆంధ్ర పాలిటిక్స్ తమ్మునేలు చూడగానే మీలో చాలామందికి ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈరోజు మన టాపిక్ ఏంటనేది. ఇలాంటి సెన్సిటివ్ టాపిక్స్ గురించి మాట్లాడడానికి ఎవరు అంత ఈజీగా ముందుకు రారు. కానీ మనం ఈ వీడియోలో దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. మీలో చాలామంది అనుకోవచ్చు ఇంకా ఏపీలో ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి ఉన్నాయా అని. మీరు చూసుకుంటే 1956 నుంచి 2024 వరకు ఏపీలో చాలా గవర్నమెంట్స్ మారాయి, ఎంతోమంది పొలిటీషియన్స్ మారారు, ఎన్నో ప్రభుత్వాలు మారాయి. అయినప్పటికీ ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ గురించి మాట్లాడడానికి అంత ఈజీగా ఎవరు ఇష్టపడరు. మన ఇండియాలో కొంతమంది కొన్ని వాటికి బాగా కట్టుబడి ఉంటారు. ఎగ్జాంపుల్ మనం చూస్తే తమిళనాడు, కేరళ వెళ్ళామంటే అక్కడ అందరూ కూడా వాళ్ళ కల్చర్కి చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకో పక్క కర్ణాటక చూసినట్టయితే వాళ్ళందరూ ఎక్కువ లాంగ్వేజ్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. తెలంగాణ చూసినట్టయితే వాళ్ళు ప్లేస్కి అంటే ప్రాంతానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం క్యాస్ట్ అనే దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. అది ఎంతలా ఉంటుందంటే ఒక స్టేట్ సీఎంని డిసైడ్ చేసే రేంజ్లో ఉంటుంది. ఇది మీకు ఈజీగా అర్థం అవ్వాలంటే మనం ఒక డీప్ అనాలిసిస్ చేసి చూద్దాం. ఇప్పుడు మన ఏపీలో పాపులేషన్ వైజ్గా చూసుకుంటే బీసీలు 37%, ఓసీ 33%, అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ 22%, మైనారిటీ 7%గా ఉన్నారు. బీసీల పర్సంటేజ్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కానీ బీసీల్లో సబ్ క్యాస్ట్లుగా చాలా డివైడ్ అయి ఉన్నాయి. కుమ్మరి, కమ్మరి, యాదవ్ ఈ విధంగా చాలా డివైడ్ అయి ఉన్నాయి. అలానే ఓసీల విషయానికి వస్తే ఓసీలు కూడా సబ్ క్యాస్ట్లుగా డివైడ్ అయి ఉన్నారు. కమ్మ, రెడ్డి, కాపు, రాజు ఈ విధంగా డిఫరెంట్గా డివైడ్ అయి ఉంది. బీసీలు 37%, అలాగే ఎస్సీ ఎస్టీ 22%, మైనారిటీ 7% ఉన్నప్పటికీ ఆంధ్రాలో మాత్రం పైచేయి అనేది కేవలం ఎప్పటి నుంచో ఓసీలదే. ఇంకో యాంగిల్లో చూస్తే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 175 స్థానాలకు గాను 36 స్థానాల్లో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల కింద ఇచ్చారు. అలాగే లోక్సభలో చూసినట్టయితే టోటల్గా 25 స్థానాల్లో 5 స్థానాలు ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లో పోతే మిగతా 20 స్థానాల్లో ఓసీలు అలాగే బీసీలు పోటీ చేయాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు మనం లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాల గురించి మాట్లాడుకున్నాం. మనం ఈసారి కొంచెం వెనక్కి వెళ్ళి ఏం జరిగిందో డీటెయిల్గా ఒకసారి చూద్దాం. 1956 నుంచి 1983 వరకు పవర్లో ఉన్నది కాంగ్రెస్ గవర్నమెంట్. కాంగ్రెస్ గవర్నమెంట్ ఎవరిని నిలబడితే వాళ్ళే ఇక్కడ సీఎం. అంటే కాంగ్రెస్కి ఇక్కడ సన్నిహితులు ఎవరు? రెడ్లు. అంటే 1956 నుంచి 1983 వరకు ఆంధ్రప్రదేశ్ అంతా రెడ్ల పరిపాలనలోనే సాగినప్పటికీ 1983లో ఎన్టీఆర్ గారు తెలుగుదేశం అనే పార్టీతో వచ్చాడు. ఆయన కని విని ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఘన విజయం సాధించాడు. అప్పటి వరకు పవర్లో ఉన్న కాంగ్రెస్ని పాతాళం వరకు తొక్కేశాడు. అప్పుడు పాలిటిక్స్ ఎలా మారిపోయాయి అంటే ఆంధ్రప్రదేశ్లో కమ్మ వర్సెస్ రెడ్డి అనే విధంగా పాలిటిక్స్ చేంజ్ అయిపోయాయి. అంటే పార్టీలు కాదు, ఇక్కడ కులాల విధంగా పాలిటిక్స్ అనేవి మారిపోయాయి. ఎన్టీఆర్ గారు సీఎంగా ఉన్న టైంలోనే ఇంకొక కొత్త ముఖం తెరలోకి ఎంట్రీ ఇచ్చింది. 1983 అసెంబ్లీ ఎలక్షన్ల తర్వాత కమ్మ వర్సెస్ రెడ్డిగా సాగుతాయని అనుకున్నారు ఆంధ్ర పాలిటిక్స్. కానీ తెరపైకి కొత్తగా మూడో వ్యక్తి ఎంట్రీ ఇచ్చాడు. ఆయనే వంగవీటి మోహన్ రంగా. ఈయన మూడో కులానికి చెందిన వ్యక్తి, అంటే కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి. 1983 ఎలక్షన్స్లో కాంగ్రెస్ గవర్నమెంట్ పాతాళానికి వెళ్ళిపోయింది. ఎన్టీఆర్ హవా ఆ రేంజ్లో ఉండేది. కానీ ఎన్టీఆర్ హవాని తట్టుకొని నెగ్గి గెలిచాడు వంగవీటి మోహన్ రంగా విజయవాడ సెంట్రల్ నుంచి. అప్పట్లో ఎన్టీఆర్కి ఇంకా ప్రతిపక్షం లేదు అని అనుకున్నారు. కానీ ఈ వంగవీటి మోహన్ రంగా అనే వ్యక్తి ఎన్టీఆర్ గారికి ఒక పెద్ద సవాల్గా మారిపోయాడు. అది ఎంతలా అంటే టీడీపీలో ఉన్న పెద్ద నాయకులు కూడా వంగవీటి మోహన్ రంగా పేరు చెప్తే భయపడే విధంగా వంగవీటి రంగా గారి హవా అనేది నడిచింది. సరే, ఇలా పాలిటిక్స్ వెళ్తూ ఉన్నాయి. సరిగ్గా 1983 వచ్చేసరికి వంగవీటి మోహన్ రంగా గారిని దారుణంగా హత్య చేశారు. ఈ హత్య వెనుక టీడీపీ హస్తం ఉందని చాలామంది విమర్శించారు. కానీ దానికి ఎలాంటి ప్రూఫ్స్ అనేవి ఇప్పటికీ లేవు. రంగా గారు చనిపోయిన తర్వాత కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు రాష్ట్రం అంతా అల్లకల్లోలం చేసేశారు. అలానే టీడీపీ ప్రభుత్వంపై విచ్చలవిడిగా విమర్శలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ ఎలా మారిపోయాయంటే కమ్మ వర్సెస్ రెడ్డి అనే విధంగా కాదు, కమ్మ వర్సెస్ కాపు అనే విధంగా మారిపోయాయి. రంగా గారు మరణించిన తర్వాత, రంగా గారు హత్య తర్వాత కాపుల అధికారానికి చాలా దూరం అయ్యారు. కాపుల్లో చిన్న చితక లీడర్స్ చాలామంది ఉన్నప్పటికీ సీఎం రేంజ్ క్యాండిడేట్స్ అనేవాళ్ళు ఎవరూ లేరు. ఒక పక్క బాబు గారు, ఇంకో పక్క వైఎస్ఆర్ గారు. ఈ విధంగా కమ్మ వర్సెస్ కాపు అనే రాజకీయాలు సాగే ఏపీలో. చిరంజీవి గారు నేను పార్టీ పెడుతున్నా, దాని పేరు ప్రజా రాజ్యం అని అనౌన్స్ చేశారు. 2009 ఎలక్షన్స్ టైంకి కాపుల నుంచి చిరంజీవి గారు, అలాగే కమ్మ సామాజిక వర్గం నుంచి చంద్రబాబు గారు, అలాగే రెడ్డిల నుంచి వైఎస్ఆర్ గారు. ఈ విధంగా 3 పార్టీలు కాస్త 3 క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్గా మారిపోయాయి. 2009 ఎలక్షన్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి.
ఎలక్షన్స్ రిజల్ట్స్ ఎలా వచ్చినాయో మనందరికీ బాగా తెలుసు. ఐఎన్సీకి 159, అలానే టీడీపీకి 92, ప్రజారాజ్యానికి కేవలం 18 సీట్లు మాత్రం వచ్చాయి. దీంతో పవర్ అనేది మళ్ళీ రెడ్డిల చేతుల్లోకి వెళ్ళింది. విచిత్రం ఏంటంటే ఈ ఎలక్షన్లు అయ్యి వైఎస్ఆర్ గారు సీఎం అయిన 3 నెలల వ్యవధిలోనే ఆయన ఒక హెలికాప్టర్ బ్లాస్ట్లో ఆయన మరణించారు. ఆయన చనిపోయిన తర్వాత జగన్ గారు సీఎం అవుతారని చాలామంది అనుకున్నారు. కానీ ఆయనకి అప్పటికే రాజకీయంగా కొంచెం అనుభవం చాలా తక్కువ అయినప్పటికీ ఆ స్థానంలోకి రోసయ్య గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఆయన 14 నెలలు పనిచేసి కొన్ని పొలిటికల్ ప్రెజర్స్కి లోబడి ఆయన రాజీనామా చేసి వెళ్ళిపోయారు. ఆయన తర్వాత ఆ ప్లేస్లోకి కిరణ్ కుమార్ రెడ్డి గారిని తీసుకొచ్చి కూర్చోబెట్టారు. ఇది ఇలా జరుగుతుండగానే చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం, ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్కి రాజీనామా చేసి ఆయనకంటూ ఒక సొంత పార్టీ ఉండాలని వైఎస్ఆర్సీపీ అనే పార్టీ పెట్టడం కూడా జరిగింది. ఇప్పుడు మనం చూసినట్టయితే కమ్మ వాళ్ళకి అంటే టీడీపీకి అంటూ 10 ఏళ్ళగా పవర్ లేదు. సిబిఎన్ గారు 2004లో సీఎం అయ్యారు. మళ్ళీ తర్వాత 10 ఏళ్ళ గ్యాప్ వచ్చింది. ఇంకో పక్క కాపులకంటూ ప్రత్యేకంగా ఒక పార్టీ అంటూ లేదు. అలానే రెడ్డిల్లో చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టి అప్పుడప్పుడే జనాల్లోకి వెళ్తూ ఉన్నాడు. అయితే ఈసారి రాబోయే 2014 ఎలక్షన్స్లో ఏమనుకున్నారు, మళ్ళీ కమ్మ వర్సెస్ రెడ్డిగానే సాగుతుందని అనుకున్నారు. కానీ విభిన్నంగా చిరంజీవి గారి తమ్ముడు పవన్ కళ్యాణ్ గారు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ గారి పార్టీ పేరు జనసేన అని ఆయన అనౌన్స్ చేశాడు. ఇంకో పక్క మళ్ళీ ఎలా మారిపోయి పాలిటిక్స్ కమ్మ కాపు రెడ్డి మళ్ళీ పార్టీలు కాస్త క్యాస్ట్ బేస్డ్గా మారిపోయాయి. 2014 ఎలక్షన్స్కి వచ్చే టైంకి ఆంధ్ర పాలిటిక్స్ ఎలా మారిపోయాయంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన పార్టీ పెట్టినప్పటికీ డైరెక్ట్గా పోటీ చేయకుండా ఆయన సపోర్ట్ని టీడీపీ అలాగే బీజేపీకి ఇచ్చాడు. దీంతో బీజేపీ టీడీపీ జనసేన కలిసి వచ్చాయి. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశాడు. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ఆంధ్రప్రదేశ్ లాంటి కొత్త స్టేట్కి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తి అవసరం, అందుకనే నేను ఈ టీడీపీ బీజేపీకి సపోర్ట్ చేస్తున్నా అని ఆయన ఓపెన్గా చెప్పాడు. దీంతో ఆంధ్ర పాలిటిక్స్ ఎలా మారిపోయాయి అంటే 3 versus 1 అనే విధంగా మారిపోయాయి. 2014 ఎలక్షన్ రిజల్ట్స్ అయితే వచ్చాయి. దీంట్లో టీడీపీ ఘన విజయం సాధించింది. టీడీపీకి 102, అలాగే వైసీపీకి 67, బీజేపీకి 4 సీట్లు వచ్చాయి. ఈ ఎలక్షన్స్లో టీడీపీకి అన్ని సీట్లు రావడానికి చాలా రీజన్స్ ఉన్నప్పటికీ మనం 2 మెయిన్ రీజన్స్ తీసుకోవచ్చు. ఒకటి, అప్పుడే ఫామ్ అయిన స్టేట్ కాబట్టి చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభవం ఉన్న వ్యక్తిని సీఎంగా ఎన్నుకున్నారు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారితో కలవడం వల్ల కాపుల ఓట్లన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారి అకౌంట్లో పడిపోయాయి. కమ్మవారి ఓట్లు ఎలాగో సిబిఎన్ గారి బ్యాంక్ అకౌంట్లోనే ఉన్నాయి. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరి అయిపోయారు. ఆయనకి రెడ్డిల ఓట్లు అలాగే మైనార్టీల ఓట్లు పడ్డప్పటికీ కూడా ఆయన 67 స్థానాలకు మాత్రమే పరిమితమయ్యాడు. అయితే 2014 ఎలక్షన్స్ అయితే అయిపోయాయి. ముఖ్యమంత్రిగా బాబు గారు అయ్యారు. కొన్ని రోజులు రూలింగ్ అనేది బాగానే సాగింది. కానీ కొన్ని విషయాల్లో పవన్ కళ్యాణ్ గారికి అలాగే సిబిఎన్ గారికి కొన్ని క్లాషెస్ అయితే వచ్చాయి. టీడీపీ చేసే కొన్ని పనులు పవన్ కళ్యాణ్ గారికి నచ్చలేదు. అది అమరావతి ల్యాండ్ మ్యాటర్ అవ్వచ్చు, అలాగే మైనింగ్ మాఫియా అవ్వచ్చు, అలాగే ఇసుక మాఫియా అవ్వచ్చు. ఇలాంటి వాటి ఎన్నో పవన్ కళ్యాణ్ గారికి నచ్చకపోవడం వల్ల టీడీపీతో చాలా క్లాషెస్ వచ్చాయి. దీంతో కళ్యాణ్ గారు టీడీపీలో ఉన్న నాయకులు అవ్వచ్చు, బాబు గారిని అవ్వచ్చు, అలాగే లోకేష్ గారిని అవ్వచ్చు విమర్శించడం స్టార్ట్ చేశాడు. ఇంకొక పక్క టీడీపీ వాళ్ళు కూడా పవన్ కళ్యాణ్ గారిని సోషల్ మీడియా వేదికగా విమర్శించారు. అలాగే ఈ ట్రోల్స్ అనేవి కూడా విపరీతంగా జరిగాయి సోషల్ మీడియాలో. అలానే జనసేన పార్టీకి చెందిన నాయకులు చంద్రబాబు నాయుడు గారిని అలా లోకేష్ గారిని వీళ్ళు క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. ఇలాంటివన్నీ కూడా ఈ కాపులతో గొడవలు రావడం, అంటే పవన్ కళ్యాణ్ గారితో గొడవలు రావడం, అలాగే ఈ బీజేపీ అలయన్స్ అనేది బ్రేక్ అవ్వడం, జగన్మోహన్ రెడ్డి గారికి ఇవన్నీ కలిసి రావడంతో పాటు సిబిఎన్ గారి మీద కొన్ని విమర్శలు కూడా ఉన్నాయి. ల్యాండ్ మాఫియా అవ్వచ్చు, అమరావతి ల్యాండ్ ఇష్యూస్ అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఒక పాజిటివ్ ఇంపాక్ట్ అనేది జనాల్లో తీసుకొచ్చింది. అయితే ఎప్పుడా అని ఎదురు చూస్తున్న 2019 ఎలక్షన్లు దగ్గర పడ్డాయి. ఇక్కడ సిబిఎన్ గారికి ఎలాంటి సపోర్ట్ లేదు. అంటే ఆయన ఫస్ట్ టైం సింగిల్గా పోటీ చేస్తున్నాడు. ఇంకొక పక్క పవన్ కళ్యాణ్ గారు టీడీపీతో ఈ అలయన్స్ బ్రేక్ చేసుకొని జనసేన బీజేపీ కలిసి వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా పోటీ చేశారు. 2019 ఎలక్షన్స్లో
కని విని ఎరుగని రీతిలో 175 సీట్లకు గాను 151 సాధించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక రికార్డు సృష్టించారు. టీడీపీని కేవలం 23 సీట్లకే పరిమితం చేశారు. జనసేన కేవలం 1 సీటుకి మాత్రమే అంకితమైంది. మనం ఒకటి గమనిస్తే 2014లో 3 పార్టీలు కలిసి వచ్చి 102 సీట్లు వచ్చాయి. ఇక్కడ 3 విడిపోయేసరికి 23 సీట్లకే పడిపోయింది. 2019 ఎలక్షన్స్లో బీజేపీ, టీడీపీ, జనసేన చీలిక అనేది వైసీపీ పార్టీకి చాలా ప్లస్ అయింది. కానీ టీడీపీ, జనసేన పార్టీలకు మాత్రం ఇది చాలా పెద్ద మైనస్. ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా దారుణంగా ఓడిపోయారు. అది కూడా కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉన్న భీమవరం అలాగే గాజువాక నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాడు ఆయన. 2019 ఎలక్షన్లు అయిపోయి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయిపోయారు. అయితే ఇక్కడి నుంచే అసలైన ఆంధ్ర కుల రాజకీయాలు అనేవి స్టార్ట్ అయినాయి. వైఎస్ఆర్సీపీ క్యాబినెట్లో మెజారిటీ మినిస్ట్రీస్ అన్నీ కూడా రెడ్లకే ఇచ్చేవాళ్ళు. పార్టీలో రెడ్లకు ఉన్న ఇంపార్టెన్స్ మరే కులానికి చెందిన వ్యక్తులకు కూడా ఉండేది కాదు. స్వయంగా వైసీపీకి పార్టీకి సంబంధించిన ఎంపీ అప్పట్లో రఘురామకృష్ణరాజు అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో డైరెక్ట్గానే చెప్పాడు. ఆయన మా పార్టీ రెడ్లకి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇంకెవ్వరికి ఇవ్వదు, రెడ్ల పార్టీ అని ఆయన డైరెక్ట్గా చెప్పాడు. అలానే ఇంకో పక్క టీడీపీ, జనసేన కూడా కుల రాజకీయాలు చేసాయి. జగన్మోహన్ రెడ్డి గారిని సింపుల్గా టార్గెట్ చేసి ఆయన పేరుని జగన్ రెడ్డి అనేదాన్ని ఎక్కువగా సంబోధించేవాళ్ళు. ఆయన పూర్తి పేరు జగన్మోహన్ రెడ్డి అయినప్పటికీ ఈ రెడ్డి అనేదాన్ని ఎక్కువ హైలైట్ చేస్తూ జగన్ రెడ్డి అని సంబోధించేవాళ్ళు. ఈ విధంగా ఇండైరెక్ట్గా కుల రాజకీయాలు అనేవి జరిగేవి. అంబటి రాంబాబు గారు పవన్ నాయుడు అని సంబోధించేవాడు. దీనికి స్పందిస్తూ పవన్ కళ్యాణ్ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పేరులో రెడ్డి ఉంది కాబట్టి నేను రెడ్డి అంటున్నాను, నా పేరులో నాయుడు లేదు, మీరెందుకు అంటున్నారు అని ఆయన విమర్శించాడు. చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడానికి మెయిన్గా ఎవరు విమర్శించేవాళ్ళు? కొడాలి నాని అవ్వచ్చు, వల్లభనేని వంశీ అవ్వచ్చు. వీళ్ళు కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఇంకో పక్క మీరు చూసినట్టయితే పవన్ కళ్యాణ్ గారిని ఎవరు విమర్శించేవాళ్ళు? అంబటి రాంబాబు గారు, పేర్ని నాని గారు, అలానే ఇంకొంతమంది కాపు సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులు. ఇక్కడ పాలిటిక్స్ ఎలా మారిపోయి చూసారా? అంటే ఒక కులానికి చెందిన వ్యక్తిని లేదా ఒక నాయకుడిని విమర్శించాలన్నా తిట్టాలన్నా ఆ కులం వాడే తిట్టాలి అంటే ఇంత దారుణంగా క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ అనేవి 2019 నుంచి 2024 మధ్యలో జరిగాయి. ఇంత దారుణమైన కుల రాజకీయాలు జరుగుతున్న టైంలోనే 2024లో సిబిఎన్ గారిని అరెస్ట్ చేశారు స్కిల్ డెవలప్మెంట్ కేసులో. ఈ అరెస్ట్ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కాదు, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తే పూర్తిగా మారిపోయింది. అప్పటి వరకు మెయిన్ ఎనిమిస్లా ఉన్న 2 వర్గాలు కూడా కలిసిపోయాయి. కమ్మ, కాపు అంటే పవన్ కళ్యాణ్ గారు, సిబిఎన్ గారు కలిసిపోయారు. జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారు చూడడానికి వెళ్దామని ట్రై చేయడం, ఎయిర్పోర్ట్లోకి ఆయన అలౌ చేయకపోవడం, దాంతో ఆయన రోడ్డు మార్గంలో వెళ్ళడానికి ట్రై చేయడం, రోడ్డు మధ్యలో ఆయన ఆపేయడం, ఇలా చాలా జరిగాయి. ఇవన్నీ ఎక్కడికి తోవదీసాయంటే బీజేపీ, టీడీపీ, జనసేన ఒక్కటయ్యే విధంగా దారులు తీసాయి. అలయన్స్ అనేది ఫామ్ అయింది. 2024 ఎలక్షన్స్ వచ్చేసాయి, ఎలక్షన్లు అయిపోయాయి, రిజల్ట్స్ కూడా వచ్చేసాయి. దీంట్లో టీడీపీ, బీజేపీ, జనసేన ఘన విజయం సాధించింది. ఇక్కడ మనం చూస్తే కాపుల పర్సంటేజ్ అనేది ఏపీలో 13%, కమ్మ క్యాస్ట్ పర్సంటేజ్ అనేది 8%, అలాగే రెడ్డిల పర్సంటేజ్ 8.5%. ఇక్కడ కాపులు అందరూ కూడా ఈ టీడీపీకి వేయడంతో ఇక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ అనేది బాగా పెరిగింది. అలాగే ఇక్కడ కమ్మ వాళ్ళ ఓట్ బ్యాంక్ అనేది ఇక్కడ కాపులకు యాడ్ అవ్వడంతో జనసేన బాగా ప్లస్ అయింది. ఇంకో పక్క జగన్మోహన్ రెడ్డి గారికి రెడ్డిల ఓట్ బ్యాంక్ ఉన్నప్పటికీ మైనారిటీ ఓట్లు కొన్ని పడినప్పటికీ కూడా ఆయన చాలా దారుణంగా ఓడిపోయాడు. ఇక్కడ మనం చూసుకుంటే టీడీపీకి గెలడానికి కొన్ని మెయిన్ రీజన్స్ ఉన్నాయి. ఇక్కడ రెడ్డిలు ఒంటరిగా పోటీ చేశారు. ఇంకో పక్క టీడీపీ, జనసేన అంటే కమ్మ, కాపు కలిసి పోటీ చేశారు. దీంతో ఈ అలయన్స్ ఓట్ బ్యాంక్ అనేది విపరీతంగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఇది బాగా నెగిటివ్ అయింది. ఇక్కడ టీడీపీ ఎలా గెలిచిందంటే కాపులు ఓట్ బ్యాంక్ అనేది 13%గా ఉంది, కమ్మ వాళ్ళు ఓట్ బ్యాంక్ అనేది 8%, అలాగే రెడ్డిల ఓట్ బ్యాంక్ అనేది 8.5%గా ఉంది. ఇక్కడ కమ్మ అలాగే కాపు ఒక్కడవడంతో ఈ అలయన్స్కి ఓట్ బ్యాంక్ అనేది విపరీతంగా పెరిగింది. జగన్మోహన్ రెడ్డి గారికి 8.5% ఉన్నప్పటికీ అలాగే మైనారిటీ ఓట్లు పడ్డప్పటికీ కూడా ఆయన చాలా దారుణంగా ఓడిపోయాడు. ఇక్కడ ఎక్కువ పాపులేషన్ ఉన్న కాపులు ఈ టీడీపీ అంటే కమ్మ వాళ్ళతో చేరేసరికి అలయన్స్ ఓట్ బ్యాంక్ అనేది 21%కి పెరిగిపోయింది. దీంతో 175 సీట్లకు గాను టీడీపీ 135, జనసేన
21/21 100% స్ట్రైక్ రేట్. అలాగే బీజేపీ 8 స్థానాల్లో ఘన విజయం సాధించింది. వైసీపీ 2019లో 151 సీట్లు గెలిచింది, కానీ 2024లో కేవలం 11 సీట్లకే పరిమితమైంది. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి, అవన్నీ ఇప్పుడు మనం ఒక్కొక్కటిగా చూద్దాం. అందులో మనం మెయిన్గా మాట్లాడుకుంటే ఈ 3 క్యాపిటల్స్ ఇష్యూ అవ్వచ్చు, అలాగే రుషికొండ ఇష్యూ అవ్వచ్చు, అలాగే పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని వ్యక్తిగతంగా వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు విమర్శించడం అవ్వచ్చు. ఇలాంటివన్నీ కూడా జనాల్లో ఒక నెగిటివ్ ఇంపాక్ట్ అనేది తీసుకొచ్చింది వైసీపీ పార్టీ మీద. ఇక్కడ 2024 ఎలక్షన్స్ తర్వాత సిబిఎన్ గారు సీఎం అయ్యారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయ్యారు. అంటే పవర్ అనేది ఇక్కడ 2 కులాల దగ్గర ఉంది. అంటే కంప్లీట్గా ఒక క్యాస్ట్ చేతిలో లేదు. ఎక్కువ వరకు కమ్మవారి చేతిలో ఉన్నప్పటికీ ఎంతో కొంత కాపుల చేతుల్లో కూడా కొంచెం ఉంది. ఇప్పుడు 2024 నుంచి 2029 వరకు ఈ అలయన్స్ గవర్నమెంట్ అనేది ఎలాంటి పరిపాలన అందిస్తుందో మనం చూడాల్సి ఉంది. కులరహిత సమాజాన్ని సృష్టిస్తుందా, లేకపోతే ఎప్పుడు లాగానే ఈ క్యాస్ట్ బేస్డ్ పాలిటిక్స్ మీద డిపెండ్ అయ్యి రూల్ చేస్తుందా? వీళ్ళ రూలింగ్ గురించి మనం ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే కనీసం ఇంకొక 2 సంవత్సరాలైనా టైం పడుతుంది. ఈ కంప్లీట్ వీడియోలో మీరు ఒకటి అబ్జర్వ్ చేశారో లేదో, 1956 నుంచి 2024 వరకు కూడా ఈ పవరు ఈ 3 కులాలు దాటి బయటకు వెళ్ళలేదు. అప్పుడప్పుడు చిన్న చితక నాయకులు వెళ్ళినప్పటికీ కూడా మెజారిటీ 2 పాలించే. ఇప్పుడిప్పుడే 3వ కులం కూడా ఎంటర్ అయింది. ఆంధ్రప్రదేశ్లో స్టార్టింగ్ నుంచి కూడా ఈ కులాలను విడగొట్టి రాజకీయాలు చేయడం అనే కాన్సెప్టు ఎప్పటి నుంచో ఉంది. అది ఇంకా కంటిన్యూ అవుతానే ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక కుల రాజకీయాలు చేస్తున్న నాయకులదా, లేకపోతే దీన్ని సపోర్ట్ చేస్తున్న ప్రజలదా? ఇక్కడ తప్పు ఎవరిదైనప్పటికీ చేంజ్ అయితే ఖచ్చితంగా రావాలి మనలో. మన పొరుగు రాష్ట్రాలు చూసినట్టయితే తమిళనాడు, కేరళ కల్చర్కి ఇంపార్టెన్స్ ఇస్తున్నాయి. అలాగే కర్ణాటక భాషకి, తెలంగాణ ప్రాంతానికి. మనం కూడా తెలుగు వాళ్ళం అనే ఒక యూనిటీ మనలో రావాలి. ఆ రోజు తప్పకుండా వస్తుంది. ఈ కుల రాజకీయాలకి ముగింపు కూడా త్వరలోనే ఉంది. మళ్ళీ చెప్తున్నా, ఏ కులాన్ని ఎక్కువ తక్కువ చేయడం నా ఉద్దేశం కాదు. కేవలం జరిగింది జరిగినట్టు మీ ముందు పెట్టడానికి మాత్రమే నేను ట్రై చేస్తున్నా. ఈ కంప్లీట్ వీడియోలో ఏదైనా టాపిక్ కానీ ఏదైనా పాయింట్ కానీ నేను మిస్ చేసి ఉంటే కింద కమెంట్స్లో చెప్పండి. అలాగే నెక్స్ట్ వీడియో మనం దేని మీద చేస్తే బాగుంటుందో కింద సజెషన్స్ ఇవ్వండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ.